ఇక మంత్రి కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ ఎపిసోడ్పై కొండా మురళి స్పందించారు. సీఎం రేవంత్తో ఎలాంటి విభేదాలు తనకు లేవని, ఎవరికి నేను టార్గెట్ కారు, ఎవరూ నాకు టార్గెట్గా లేరు అంటూ ఆయన వివరణించారు. సుమంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలియదని, సుష్మితకు మాట్లాడే స్వేచ్ఛ ఉందన్నారు. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసి అన్ని విషయాలు మాట్లాడనున్నట్టు చెప్పారు. ఎవరి తప్పున్నా సమస్యకు ఫుల్ స్టాప్ పడేలా చూస్తానన్నారు కొండా మురళి. నాకు ఆడ జరిగే పరిణామాలు కూడా ఏం తెలియదు. నేను ఇక్కడనే ఉండడం జరిగింది. మరి రేవంత్ అన్న అంటే కూడా నాకు బాగా ప్రేమ. ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకున్న దాంట్లో నేను మొదటి. మరి కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరే సృష్టించడం జరిగింది. ఆయనకు నాకు మధ్యలో ఏమో వైరుధ్యాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే దానికి నేను బాధ్యుని కాదు. అక్కడ జరిగేది ఇంకా పరిణామాలు నేను తెలుసుకోలేదు. మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచే ముఖం కడుక్కొని వచ్చి నాకు ఏ ఎపిసోడ్ నాకు తెలియదు. ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకపోండి. నేను నిజాటికి సెక్రటరేట్ గేటు కాడికి పోలే ఎన్నడు కూడా. మీరు కావాలంటే అన్నంచి లైవ్ తీయండి. నేను ఎన్నడూ పోను. నేను కొండా సురేఖ గారి ఛాంబర్కు రాత్రిపూట పోయి నేను వాసు చూసి వచ్చిన. వీడ కూర్చోండమ్మా, ఈ నుంచి మాట్లాడండి అని వాసు చూసి వచ్చిన తర్వాత ఇయాటి కొండా సురేఖ ఛాంబరులకు ఇప్పటికీ నేను ఎవరి ఛాంబర్లకు పోను. ఏమన్నా అవసరం ఉంటే రేవంత్ అన్న ఇంటికి పోతా, లేకపోతే ఉత్తవుని ఇంటికి పోతా, బట్టని ఇంటికి పోతా, వాళ్ళ ఇళ్ళల్లో పోయి మాట్లాడేస్తాను. అంతే తప్ప నేను చక్కగా నేను ఇంత సెక్రటరేట్ ఎట్లుంటుంది అనేది కూడా నాకు లోపల ఎట్లున్నది అనేది నాకు తెలియదు. నా బిడ్డకి ఏం పదవి లేదు. అది ఏ పార్టీ మనిషి కాదు. దానికి స్వేచ్ఛ ఉంది. ఏం మాట్లాడిందో కూడా నాకు తెలియదు. ఒకరు టార్గెట్ కాదు, వాళ్ళు నాకు టార్గెట్ కాదు. నా రేంజ్ కూడా కాదు.